వెల్కమ్ టు వైబ్ న్యూస్. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ ఎదురైంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై గిరిజనులు ఘాటుగా స్పందించారు. కూసుమంచి మండలంలోని దుబ్బతండాల్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు భోగి సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభానికి వచ్చిన మంత్రి పొంగులేటి గిరిజనుల నిరసనతో ఆశ్చర్యానికి గురయ్యారు. గిరిజనులు తమకు హక్కుగా రావాల్సిన ఇళ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయించారని ఆరోపణలు గుప్పించారు. మంత్రిని చుట్టుముట్టి కదలకుండా నిలదీసి తమ ప్రశ్నలకు సమాధానం కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన లబ్ధిదారులు మంత్రి సమక్షంలో తమ వ్యధను వ్యక్తం చేశారు. అయితే ఆగ్రహ ఆవేశాల మధ్య మంత్రి పొంగిలేటి సహనం కోల్పోయారు. గిరిజనులపై దురుసుగా ప్రవర్తించిన ఆయన అక్కడి నుండి మాట్లాడకుండానే వెనుదిరిగారు. అంతేకాకుండా మీడియా కూడా ఈ సంఘటనకు వీడియోలు తీయకుండా పోలీసులు బెదిరించడం గమనార్హం. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పెద్ద చర్చకు దారితీస్తుంది. ఖమ్మం జిల్లా ప్రజల ఆగ్రహం మంత్రుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. అర్హులకు రావాల్సింది హక్కులు వారికి అందుతున్నాయా లేదా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై వ్యక్తమవుతున్న ఈ ఆరోపణల పట్ల అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కొత్త లిస్టు భూమి వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళకి వద్దని మార్చినాలి. మీకు భూమి మీ స్వాధీనం మీకు ఉన్నది కదా, మీది పోతే చెప్పండి. ఒకవేళ మీకు ఉంది కదా, మీది ఉంది కాబట్టి మాట్లాడే ఛాన్స్ లేదు. లేని వాళ్ళకి పోట్లాడుతున్నారు. అందు గురించి మార్చి పెట్టి మా ల్యాండ్ 10 గుంటలు పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు. చెప్తే ఇయ్యలే. మళ్ళీ ఇస్తా అంటే మేము కూడా ల్యాండ్ పోయింది కాబట్టి ఇస్తారేమో అనుకున్నాం. ఫస్ట్ లిస్ట్ తయారు చేసిర్రు, అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడేమో ఈఆర్ గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ లో తయారు చేసిర్రు. అందులో మా పేరు వచ్చింది. అందులో మా పేరు వచ్చినాక ఇల్లు రాత్రి మార్చుకుంటే ఎట్లా సార్? మా పరిస్థితి ఏంది చెప్పండి మీరే. పాత లిస్టు పోయింది, పాత లిస్టు రాత్రినే తయారు చేసిర్రు. పేరు ఉంది ఆల్రెడీ. ఫస్ట్ లిస్టు నాదే, అసలు లేకుండా రాలే. దుబ్బతండా మాకు ఇల్లు వచ్చింది, సర్వే చేసిర్రు. 2 సార్లు వచ్చిర్రు, సర్వే చేసిర్రు. ఇంట్లో 4 ఉన్నారు, ఒక ఇల్లు వస్తుందని రాసుకుని పోయిర్రు. ఫస్ట్ లిస్టు నాదే, అమ్రి అని పెట్టిర్రు. ఫస్ట్ లిస్టు నాదే, ఇల్లు వచ్చింది నాది. 2సారి 3సారి కూడా వచ్చింది. ఇప్పుడు రాత్రినే చెడగొట్టి కొత్త లిస్టు తయారు చేసిర్రు. మాకు ఇల్లు లేదంటారు. మీకు ఇల్లు రాలే, ఇల్లు నీకు లేదన్నారు. అప్పుడు ఎట్లా ఉంటది మాకు? అందుకనే ఎవరికి వచ్చినాయో వాళ్ళని చూసి మళ్ళీ చేసి చెప్పాలి. కానీ కొత్త లిస్టు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.